శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం వచ్చిందంటే మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకోవడానికి మహిళామణులందరం కూడా మనం రకరకాలుగా ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం కదండి. అలాగా ఈసారి మన అదృష్టం కొద్దీ 5 శుక్రవారాలు రావడం ఇంకా సంతోషం. ఈ 4వ శుక్రవారం మా ఇంట్లో చిన్నగా పెట్టుకున్నానండి పూజ. భారీ ఎత్తున కాదు, ఎందుకంటే లలిత సహస్రనామం ఇవన్నీ కూడా మా అమ్మాయితో కూడా చదివించాలి అన్న ఉద్దేశంతో పెట్టుకున్నాను అనమాట. ఈ శుభ సమయంలో అందరికీ పంచడం కోసం శంఖం పూలండి, అమ్మవారికి చాలా ప్రీతి కదండి. అందుకని ఆ తీగ ఇవన్నీ కూడా అందరికీ ఇద్దామని చెప్పేసి ముందుగా లలిత సహస్రనామం జపించుకున్నామండి. ఆ తర్వాత మణిద్వీప వర్ణన, లింగాష్టకం, ఇలాగా పూజా కార్యక్రమం చక్కగా జరిగిందండి. మీరు తిలకించండి. లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపదులు, మణిద్వీపానికి మహానిధులు, పారిజాత వన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వ మహామణి భూషిత లింగ, పణిపతి వేష్టిత శోభిత లింగ, రక్షసు యజ్ఞ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం, కుంకుతలింగం, సంచిత పాప వినాశనలింగం, తత్మామి సదా శివలింగం. లలిత సహస్రనామం మా అమ్మాయికి చదవడం రాదండి, అందుకని కొంచెం నిదానంగా చదవండి అని వచ్చిన వారికి నేను ముందుగానే తెలియజేశానండి. మా అమ్మాయికి అస్త్రాలుగా పద్ధతిగా చక్కగా చదివారు. చాలా థ్యాంక్స్ అండి. పూజా కార్యక్రమం అయిపోయింది కాబట్టి అండి, ప్రతి ఒక్కరూ అమ్మవారి దగ్గర అక్షంతలు వేసేసాకండి. అందరికీ కూడా తాంబూలం. ఇక శ్రావణ మాసం అంటే శనగలు, ప్రసాదాలు ఇవన్నీ మామూలే కదండి. వాటిలన్నిటితో పాటు మా ఇంట్లో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే, నేను ఏదో ఒక మొక్క ఇస్తూ ఉంటాను కదండి. అది ఇందాక మీకు చూపించాను కదా, శంఖం, ముద్ద శంఖం, అలాగే పర్పుల్ శంఖం, 2 రకాల తీగలు ఉన్నవి కొద్ది కొద్దిగా పెట్టానండి. అంటే ఎవరి లెక్కను బట్టి వాళ్ళకి వస్తుంది అనమాట. చెప్పాను ముందే, ఇలా ఉన్నాయండి మొక్కలు, పూలు పూసేదాకా మీకు తెలియదని. అలాగా ముద్ద నీలం శంఖం, అలాగే పర్పుల్ రేఖ శంఖం, ఇవి 2 కూడా మొత్తం వచ్చిన వారికి అందజేశాను. అంటే నేను చాలా లిమిట్గా 5గురినే పిలుచుకున్నానండి. వీరు 3 కాకుండా ఉదయం పూజ వారి ఇంట్లో ఉందని చెప్పేసి ఉదయం ఒక ఆమె వచ్చారు. అలాగే మొత్తం పూజా కార్యక్రమం అంతా అయిపోయాక ఇంకొక ఆవిడ కూడా వచ్చారండి. మొత్తానికి నేను అనుకున్నట్టుగా చక్కగా నిదానంగా ఆ లలిత సహస్రనామం, మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా చదవటం, ఆ తర్వాత లింగాష్టకం చదవటం, ఇలా చాలా తృప్తికరంగా పూజా కార్యక్రమం జరిగిందండి. ఇచ్చిన వారు ఎవరు? వరమహాలక్ష్మి వచ్చారు అలియాస్ కృష్ణుడి. కృష్ణకామ్యాన్ని సిద్ధులు మన మంచి చాలా సంతోషం అండి. శ్రావణ శుక్రవారం రోజున చిన్ని వేడుకగా ఈ పూజా కార్యక్రమం మా ఇంట్లో జరుపుకోవడం నాకైతే చాలా సంతోషాన్ని కలిగించిందండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.